బ్యాక్ టు న్యూస్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. పేదవారికి ప్రభుత్వ వైద్యం, పేద విద్యార్థికి ఉచిత వైద్య ఇవ్వాలన్నదే వైఎస్ఆర్సీపీ ధ్యేయమన్న వైసీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కాలేజీలను ప్రైవేటు పరం అనే అంశంపై వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి కూటమి ప్రభుత్వం భయపడిందని పేర్కొన్నారు. మీరు దాంట్లో మాట్లాడే మాటలకు ఏమర్థం ఉంటుంది? కాబట్టి ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ప్రభుత్వ విధానాన్ని, ఈ ప్రాంతంతో పరిస్థితుల్ని అవగాహన చేసుకొని చెప్పాలే తప్ప డబ్బు ఖరీదైపోయింది, రైలు పెరిగిపోయింది, పెరుగుతుంది పెరండి. గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మొదలుపెట్టి జిల్లా ఏర్పడింది. ఎన్ని సంవత్సరాల తర్వాత మనం పట్టుకున్నాం అన్ని బిల్డింగ్లు. ఇది మన అందరికీ, మీ అందరికీ తెలుసు. జేఎన్టీ కాలేజ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జేఎన్టీ కాలేజ్ మనకి ఇచ్చారు. జేఎన్టీ కాలేజ్ పూర్తి చేసుకుని వాళ్ళు యూనివర్సిటీ చేసుకున్నాం. ఎన్నాళ్ళు పడింది జేఎన్టీ కాలేజ్ ప్రారంభోత్సవం చేసినప్పుడు? అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి. ఇవాళ జేఎన్టీ కాలేజ్ పెద్ద క్యాంపస్ అయింది. ఇవాళ గురజాత జేఎన్టీ క్యాంపస్ని యూనివర్సిటీ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? యూనివర్సిటీ ఎందుకు అయింది? ఆ రోజు ప్రారంభించబట్టే కదా ఇవాళ యూనివర్సిటీ అయింది. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ విధానం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం. మా ప్రభుత్వ విధానం విద్య కానీ వైద్యం కానీ ఎట్టి బస్సులో ప్రైవేటీకరణ చేయకూడదు, ఎట్టి బస్సులో ప్రభుత్వాలే దాన్ని నడపాలని మా విధానం. మా విధానంతో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాము. మీ విధానం అంటే ప్రైవేటేషన్. మా విధానం అది కాదు. క్లారిటీగా చెప్పండి. దానికి ఎందుకు దొంగతడి మాట ఇటు లేదు సీట్లు ఇస్తారా అవి ఇస్తారా అవన్నీ మాకు తెలిసి మేము పెట్టాం కదా. సీట్లు ఇచ్చినా దాన్ని ఫైనాన్షియల్గా రిస్టోర్ అవడం కోసం కొంత కార్పస్ ఫండ్ రిస్టోర్